ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరండుగాధ పలుకగనేలా. ప్రియమిత్రులారా, పరీక్షణ్ మహారాజు గారికి వారం రోజుల్లో మరణం తథ్యం. మునిశాపం వల్ల ఆయన బెంగపెట్టుకొని ఉన్నాడు. ఈ వారం రోజుల లోపల ఏ రకంగా నేను మోక్షాన్ని పొందాలి అని ఆయన మనసులో బెంగ పట్టుకుంది. అయితే ఒక విషయం చెప్పాడు సుఖమహర్షి. ఏం చెప్తున్నాడు అంటే, గోవిందనామ కీర్తన గావించి భయం బుదక్కి ఖట్వాంక ధరిత్రీ విభుడు సూరగొనియను కైవల్యము తొల్లి 2 గడియలలోనన్. ముక్త సంగుడైనటువంటి ఖట్వాంగుడు అనేవాడు గోవిందనామ సంకీర్తన చేస్తూ ఏ భయం లేకుండానే 2 గడియల్లోనే మోక్షం పొందాడయ్యా. వారం రోజులు టైం ఉంది కదా. ఎవరి ఖట్వాంగుడు అంటే ఆయన సప్తద్వీపాలను పరిపాలన చేసే మహారాజు గారట. ఇంద్రాది దేవతలంతా యుద్ధంలో భీకరులైనటువంటి రాక్షసుల చేతుల్లో ఓడిపోయి వాళ్ళంతా వచ్చి ఆయన దగ్గరికి, అయ్యా మా సహాయం చేయండి అని ప్రార్థించారు. ఇంద్రాది దేవతలంతా ఖట్వాంగుడిని. ఆయన భూలోకాన్ని స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ రాక్షస రాజులను మొత్తాన్ని సంహారం చేశాడు. అప్పుడు దేవతలంతా కూడా సంతోషించి, ఖట్వాంగుడా మౌతర సహాయం చేసావు కదా, మీకు ఏదైనా వరం కోరుకోయిస్తాము అన్నాడు. అయ్యా అసలు ముందు నేను ఎంతకాలం బ్రతుకుతానో చెప్పండి అన్నాడు. ఇదే నేను కోరే వరం అన్నారు. నాకు ఇంకో వరం అక్కర్లేదు అన్నాడు. యు ఫస్ట్ టెల్ మీ హౌ లాంగ్ ఐ కెన్ లివ్ ఫర్దర్, దట్ ఇస్ గుడ్ ఎనఫ్ అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మహానుభావ నీకు ఆయువు ఇక ఒక ముహూర్త కాలమే ఉంది అని చెప్పారు. వెంటనే ఆ ఖడ్వాంగుడు ఆ దివ్య విమానం ఎక్కి స్వర్గలోకాల నుంచి భూలోకానికి వచ్చాడు. ఆ ఖడ్వాంగుడు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయనగా ఇష్టమైనటువంటి గుర్రాలని, ఏనుగులని, వాడు ఆయన ప్రేమించినటువంటి సుందరాంగులని, తన హితులని, సన్నిహితులని, ప్రగాఢమైనటువంటి ఎంతో ప్రేమగా ఉండే వాళ్ళందరినీ కూడా వైరాగ్య భావంతో అందరినీ పరిత్యజించాడు. పరిత్యజించి ఇక నాకు మిగిలింది టైం తక్కువ కాబట్టి అని చెప్పి సర్వసంగ పరిత్యాగి 2 గడియల్లో మోక్షం పొందాడు అని చెబుతూ సుఖమహర్షి అన్నాడు, మహారాజా ఇంకా నీకు 7 రోజులు టైం ఉంది కదయ్యా, అంతవరకు పరలోక సాధనమైనటువంటి నిశ్రేయసాన్ని, పరమ శుభాన్ని ఆర్జించాలి అంటే ఎంతో అవకాశం ఉంది. అవసాన కాలం సమీపించగానే భయపడకుండా ఈ దేహాన్ని ధరించిన జీవుడు ఏం చేయాలి? శరీరం, పుత్రులు, భార్య, దారాసుదాది బంధాలు, వారిపైన ఉండే మోహాన్ని మొత్తాన్ని కూడా తెగనరికి పడేయాలి. మోహం అనే వృక్షాన్ని తెగనరికి పడేసేయాలి. శాస్త్రం చెప్పినట్టుగా దర్భలు, జింక చర్మం, ఒక మంచి ధోళ వస్త్రం పరుచుకొని కూర్చోవాలి. జగమంతా కూడా పవిత్రం చేయగలిగేటటువంటిది ఓంకారం అనేటటువంటి, అకార ఉకార ముకార మకారాలతో ఉన్నటువంటి ఓంకారం అనేటటువంటిది. కాబట్టి ఆ ఓంకారాన్ని నిశ్చలంగా మనస్సులో అలా స్మరిస్తూ ధ్యానిస్తూ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంద్రియాలని కూడా వాటికి కావాల్సిన ఆహారాన్ని కోరుకుంటూ ఉంటాయి. ఇప్పుడేం చేయాలా? వాటిని మనస్సు అనే పగ్గంతో బిగబెట్టి నిగ్రహించాలి. బంధుత్వం, ప్రేమలు, అభిమానాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. ఈ కరచరణాది అవయవాలని, వాడుకుంటే లక్షణాలని, వాడుకుంటే ప్రజ్ఞలని అదుపులో పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఈ మాలిన్యం అంతా తీసిపడేయాలి. అలా చేసినప్పుడు ఎంతో ఉన్నతమైనటువంటి వైష్ణవ ధామం, విష్ణు పదం మనకు లభ్యమవుతుంది. దాన్ని చేస్తాడు. ధారణా నియమం సిద్ధిస్తేనే సుఖమయమైనటువంటి విషయమైన జీవితాన్ని గడపగలుగుతాడు. కాబట్టి
అలాంటి యోగి భక్తి లక్షణమైనటువంటి యోగాన్ని ఆశ్రయించి మోక్షం పొందుతాడు అని చెప్పంటే ఆ సుఖయోగేంద్రుడితో పరీక్ష మహారాజు అన్నాడు, అయ్యా నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా నాకు సంతోషంగానే ఉన్నాయి, నా మనసు నా వశంలో లేదే, నా బుద్ధి నా మాట వినదే, అసలు నేను ఎట్లా కాన్సన్ట్రేట్ చేసేది, ఎట్లా మెడిటేషన్ చేసేది? ధారణయే క్రియ నిలుచును, ధారణయే క్రియ నిలుచును, ధారణకే రూపము, ఏది ధారణయనగా ధారణ పురుష మనోమలము, మనోమల ఏ రీతి హరించు చెప్పన్నాడు. స్వామి, ఈ మెడిటేషను, ఈ మనస్సు ధారణ ఎలా చేయమంటావు? దాని రూపురేఖలు ఎలా ఉన్నాయి? ధారణ అంటే ఏమిటిది? ఈ జీవుడి యొక్క చిత్తమాలిన్యాన్ని ఎలా పోగొడుతుంది అది చెప్పండి అన్నాడు. అప్పుడు పండితుడైనటువంటి వాడు గాలిని స్తంభింపజేసి, గాలిని అలిగట్టి, భార్యాబిడ్డలతోటి సంబంధాన్ని విడిచిపెట్టి, ఇంద్రియాలని నిగ్రహించి, బుద్ధిబలంతో మనస్సును కేవలం విశాలమైనటువంటి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విష్ణువు మీద, శ్రీమన్నారాయణ మీద మనస్సును లగ్నం చేయాలయ్యా, అలా చేస్తే అవుతుందని చెప్పాడు ఆయన. చెప్పి హరిమయము విశ్వమంతను, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము పని లేదు, ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణవు లేదు, వంశపావన వింటే. మహానుభావ, ఈ విశ్వమంతా కూడా విష్ణుమయం, అదేగా విష్ణు సహస్రనామం చెప్పేది. విష్ణువు విశ్వమయుడు, ఇందులో సందేహమేమీ లేదు. అసలు విష్ణు సంబంధం లేని పదార్థం అంటూ ఈ ప్రపంచంలో ఒక పరమాణువు కూడా లేదు. నాట్ అన్ యాటమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ డిఫరెన్స్ టు విష్ణు అని చెప్పి, జీవుడు కళలో ఉపరాటంతో ఎన్నో రకాల శరీరాలు ధరిస్తూ ఉంటాడు, రకరకాల కళలు వస్తుంటాయి, రకరకాల వేషాలు వేస్తూ ఉంటాం, అనేక రకాల పేరుతో ఉంటాం. ఇంద్రియాల ద్వారా జరిగేవన్నీ కూడా వాడు గమనిస్తూనే ఉంటాడు. తర్వాత ఎప్పుడో తెలుసుకుంటాడు. వీటన్నిటికీ అందరికీ శ్రీహరే అంతరాత్మ అంటారు అన్నమాచార్యులవారు. ఆ అంతరాత్మగా అంతర్యామిగా ఉన్నటువంటి పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అన్ని ప్రాణ హృదయాల్లో ఉండి ప్రజ్ఞావంతుడై ఈ బుద్ధి వ్యాపారాల మొత్తాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు. అన్నింటికీ తానే ప్రభువు కాబట్టి దేనికి ఆయన బద్ధుడు కాడు. ఆయన సత్యస్వరూపుడు, నిత్యము ఉండేటటువంటి వాడు. ఆయన అచ్యుతుడు అంటాం కదా మనం, విజ్ఞానమూర్తి. కాబట్టి ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. అంతేగాని నరాశ్రయం చేస్తే నశిస్తాము, పరాశ్రయం చేస్తే పరమాత్మను ఆశ్రయిస్తే ప్రకాశిస్తాము. కాబట్టి ఈ సంసార బంధాన్ని విడిచిపెట్టాలా అని చెప్పాడు. అని చెప్పి, అయ్యా ఎవడైతే ఈ రకంగా విష్ణుపదాన్ని ఆశ్రయించి వైరాగ్య భావంతో జీవిస్తాడో వాడికి ముక్తి లభిస్తుంది అని చెప్పి ఆయన చెబుతూ, నిద్ర లేచిన మొదలుకొని భార్య గురించి, బిడ్డల గురించి, వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళకి అదేమవుతుందో, వాళ్ళ మంది ఇవే ఆలోచిస్తూ ఉండేటైతే బతికే భావం లేవు. కమనీయ భూభాగములు లేకున్నవే, పడియుండుటకు దూది పరుపులేలా, సహజంబులగు కరాంజలు లేకున్నవే, భోజన భాజన పుంజమేల, వల్కాజన కుశావళులు లేకున్నవే, కట్టు దుకూల సంఘంబులేల, గొనకొని వసియంప గుహలు లేకున్నవే, ప్రాసాద సౌధాది పటల మేల. అర్థం స్పష్టం. ఫల రసాదులు గురియవే పాదపములు, స్వాదు జలములు పొండవే సకల నదులు, పసుగ భిక్షము పెట్టరే పుణ్యసతులు, ధనమదాంధులకు కొలివేల, ధనమదాంధుల కొలివేల తాపసులకు. వాడు బుద్ధిమంతుడు ఏం ఆలోచించాలా? పడుకోవడానికి బోలెడంత చక్కని నేల ఉండంగా దూది పరుపులు కావాలన్నా, సోఫాలు కావాలన్నా, డబల్ బెడ్లు కావాలన్నా, పుట్టుకతో వచ్చిన దోశలు ఉన్నాయి. మరి భోజనం చేయాలంటే కంచాలు, పెద్ద పెద్ద గరిటలు కావాలన్నా, నారజీరలు, జంక చర్మాలు, దర్భచామలు ఉన్నాయే, కట్టుకోవడానికి వచ్చిన పట్టు వస్త్రాలు ఎందుకు? ఇప్పుడు హాయిగా నివసించాలంటే గుహలున్నాయి, ఇక మేడల మిద్దెలు అవసరమా? చెట్టు తగినట్టుగా ఫలాలని, పుష్పాలని, అన్ని రసాదులని ఇస్తున్నాయే,
అలాంటప్పుడు ఈ పళ్ళ కోసం ఈ నదుల్లో తెయ్యని బావులతో పెంచి నీళ్లు తెచ్చుకొని నీళ్లు మంచినీళ్ళ కోసం తాపత్రయపడాలని ట్యాపులు పెట్టుకొని పుణ్యస్త్రీలు పుష్కలంగా భిక్ష పెడుతూ ఉన్నారే. ఎవరింటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అన్న ఆ తల్లి మాధవ కపడం వేస్తుంది కదా. అలాంటప్పుడు తపోధనులైనటువంటి వాళ్ళు ధనమతంతో కన్ను మిన్ను కనపడకుండా ఎందుకు ఈ ఐశ్వర్యవంతుల్ని ధనవంతుల్ని ఆశ్రయిస్తున్నారు వీళ్ళు? రక్షకులు లేని వారల రక్షించదను అనుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపు మనసు ఒక నరుపక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కంటారే, అలా నేను రక్షిస్తాను అని అభయప్రదానం చేసినటువంటి చక్రధారైన శ్రీహరి సిద్ధంగా ఉన్నాడు కదా. అలాంటప్పుడు ఆత్మజ్ఞానం గల ప్రాజ్ఞులు అసమర్థుడైనటువంటి ఒక మానవుణ్ణి ఆశ్రయించి నన్ను రక్షించు అని ప్రార్థించాల్సిన కర్మ ఏం పట్టిందయ్యా అని చెబుతూ ఒక అద్భుత మాట చెప్పాడు. హరిచింతింపకమత్తుడై విషయచింతాయత్తుడై చిక్కి వాసనముద్రోషడివాడు కింకర గదా సంతాడి తోరస్కుడై ధరణీశోత్తమ దండ భృన్నిమ సద్భారోపకంఠోగ్రవైతరణీవగ్ని శిఖా పరంపరుణచే దగ్ధుండుగా గుండనే. మహారాజా, హరినామస్మరణ చేయకుండా, విష్ణువుని చింతించకుండా, మదోన్మత్తంతో ఇంద్రియాలకు వశమైపోయి భోగ జీవితం రోజులు గడిపేటటువంటి వాడికి ఎప్పటికైనా యమభటుల యొక్క గదల దెబ్బలు తప్పవన్నాడు. వాడు నరకద్వారం దగ్గర ఉండి వైతరణి నదిలో ఉండేటటువంటి చీవు నెత్తులుంటాయే, ఇలాంటి వాటిలో జ్వాలలు పుడుతుంటే బుసబుసలు పుడుతుంటాయట, దాంట్లో మలమల మాడి చస్తాడయ్యా. కాబట్టి భగవంతుడిని ఆశ్రయించాలి అంటే శ్రీహరి సేవ చేసినందువల్ల వాడికి ఇబ్బందులు అంటూ ఉండవు. శ్రీ గోవింద చరణారవింద మకరంద మాధుర్యానికి విముఖులైనటువంటి వాళ్ళు వాళ్ళ కర్మబంధాలు చిక్కుకుంటారు. అందువల్ల యమబోర్డు తప్పో ముందు అని చెబుతూ, నీకు బోల్డంత టైం ఉంది, 10 రోజుల్లో చక్కగా భగవంతుని ఆశ్రయించి నువ్వు చక్కగా విలక్షణంగా నువ్వు హాయిగా భగవంతుని చేరవచ్చు, కాబట్టి దిగులు పడవద్దు అని చెప్పాడు సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు గారికి. జై శ్రీరామ్.